కాశ్మీర్ ప్రజలు తీవ్రవాదులుగా ఎందుకు మారిపోతూ ఉంటారంటే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మౌలిక వస్తువులు లేవు. దాంతో అవతల ఉన్నటువంటి వాడు ఇచ్చే డబ్బులకి ఆశపడి వాళ్ళు చెప్పినటువంటి విధంగా నేర్చుకుంటూ క్రమంగా తీవ్రవాదం వైపుకి ఆకర్షితులయ్యారు. అయితే మోడీ సర్కార్ వచ్చాక వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, దానికి తోడుగా అక్కడ శాంతి భద్రతను అదుపు చేయడంతో దారికి వచ్చింది. అక్కడ ఎంతటి నిర్లక్ష్యం ఉంటుందంటే దానికి సజీవ సాక్ష్యం తాజాగా కాశ్మీర్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు ద్వారా అనుసంధానం చేసేందుకు నిర్మించిన మార్గంలో కట్రా శ్రీనగర్ మధ్యన ఓ రైలు విజయవంతంగా టెస్ట్ సిగ్నల్ పూర్తి చేశారు. టెస్ట్ చేశారు, చెక్ చేస్తే సక్సెస్ అయింది. 18 ఏసీ 2 లగేజీ పెట్టెలు 2 ఇంజిన్లతో జరిగినటువంటి ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. రైలు 4 గంటల్లోనే గమ్యాన్ని చేరింది. కొత్త బ్రాడ్గేజ్ మార్గాన్ని ప్రారంభించేందుకు రైల్వే భద్రతా కమిషనర్ కూడా అనుమతించారు. అది చెక్ చేశారు. దాంతో కన్ఫర్మ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ రైలు మార్గం రావాల్సింది 1997లో దీన్ని ప్రారంభిస్తే కనీసం 2002కో 2003కో అవ్వలేదు. అది అసలు సమస్య ఇక్కడ. 96, 97 సందర్భంలో ప్రారంభమైనటువంటిది ఆ తర్వాతన పట్టించుకోకపోవడం సమస్య అయింది.